దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం నితేంద్ర ప్రవణం వందే రమ్యయామాతరం మయం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైక్మరుక్మ వ్యామోహతస్తైతరాణి తృణాయ మేనే తస్మద్గురోర్భగవతో సదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆజ్యస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్కరంగ్రీగళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామయమనావాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలదిం గోవింద కోరాదిపౌ భట్టార్యన్ నిర్మాంతయోగ జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కలవేరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షణ లక్ష్యాణం సర్వ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపున్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సోనవే సంసారభోగి సందష్ట జీవ జీవకవే నమః సత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్నజంత సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశటకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువలిదినాడి ఎన్నుం தென்குருகூர் என்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தாரணியிடைய எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நெந்தை சடுகோப்பன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசுமனுடன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்தார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகளும் சோலை மதுரங்கள் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரம் ஈன்ற முதல் தாய் சடகோபன் வயம்பால் வளத்தை தத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் நெய்யாமயத் நிலையும் தக்க நிறையும் தடையாகி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோர் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயது திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமஹ జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మన శత్రువుల మీద కోపం చూపించి మనకి అనుకూల వాతావరణాన్ని కల్పించి చక్కటి తిరువాయిమొഴി సేవాకాలాలతోటి అర్ధ విశేష సమన్వయాలతోటి కాలం గడిపేలాంటి భాగ్యాన్ని కల్పించింది. దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రాబోయేటువంటిది విశ్వావసు శాంతి స్థాపనకి మూలమైనటువంటి సంవత్సరంగా
లోకమంతా అష్ట సంపదలతోటి ఐశ్వర్యాలతోటి నింపేటువంటి అద్భుత సంవత్సరంగా దీని అందమైన పేరు పెట్టారు. కాబట్టి ఆ సంవత్సరం మన తిరువాయుమడి సంపదని మరింత 1000 రెట్లు పెంచాలి అని, ఈ గోష్ఠికి మంగళాశాసనం చేయాలని, నమ్మాళ్వార్ల యొక్క కటాక్షాన్ని మన మీద వర్షించాలని, ఆ కాలస్వరూపుడైనటువంటి పెరుమాళ్ళని నమ్మాళ్వార్లని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాము. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మనం 6వ పదిలో 1వ దశకంలో ఫలశ్రుతి పాసురాల్లోకి వచ్చాం. ఈ పాసురాలన్నీ ఎంతంత గొప్పవో ఫలశ్రుతులు అంతకంటే ఆనందాన్ని ఇచ్చేవి. ఎందువల్ల అంటే ఒక పనిని చేసేటప్పుడు పని చేసిన దాని మీద కంటే ఇది చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అన్న దాని యందు మన మనస్సు ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాగే ఇవి చదవడం వల్ల మనకి ఎంత లాభము అనేది ప్రతి ఫలశ్రుతిలోనూ చాలా చక్కగా నమ్మాళ్వారు ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. లాభం ఉంటేనే కదండి ఏ పనైనా చేస్తాం. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఏదో ఒక లాభం, అది లౌకికం కావచ్చు, సామాజికంగా ఏదైనా కావచ్చు, లేకపోతే వేదాంత పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక భావ చింతనని పెంచేదైనా కావచ్చు. మొత్తానికి ఫలశ్రుతి అనేటువంటిది మనిషికి చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అలాంటి ఫలశ్రుతిని చెప్పేటువంటి పాసురము 6వ పదిలో 1వ తిరువాయుమడి వాళ్ళతోటి మనం ముగించుకోబోతున్నాం. కాబట్టి ఆ ఫలశ్రుతి ఏమిటో అందుకునే ప్రయత్నం చేద్దాం. 6:1 11వ పాసురం. 11వ పాసురం. மின் கொள் சேர் புரிநுள் குரலாய் அகல் ஞானம் கொண்ட வன்கள்வன் அடிமேல் குருகூர் சிடகோபன் சொன்ன பணிகொள்ளாயிரத்தில் இவை 10 திருவன் வந்தற்கு என் கொள் பாடல் வல்லார் మదనర్ మిన్ ఇడయ్యవర్కే. ఇందులో ఉండేటువంటి ఫలశ్రుతిని ఏమని చెప్తున్నారు అని అంటే, పైకి ఒక అర్థంగా ఉంటుంది, లోపల ఒక అర్థంగా. ఏమిటి? ఎవరైతే ఈ తిరువాయుమడిని అభ్యసిస్తారో వారు కామినులకి కాముకులు ఇష్టమైనట్లుగా సర్వేశ్వరుడు కావాలి అని అనుకునే వారికి సర్వేశ్వరుడు లభిస్తాడు అని ఒక విచిత్రమైనటువంటి పోలిక పోల్చారు. ఇది పైకి ఇదేమిటండి, ఈ పోలిక ఏంటండి? ప్రియురాలికి ప్రియుడు ఇష్టమైనట్లుగా, అదేం పోలికండి పెరుమాళ్ళ విషయంలో అనిపిస్తుంది. దీన్ని 2 విధాలుగాను చూద్దాం, లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడా. లౌకికంగా మీ జీవితాలలో మీ ఇద్దరిలో మీ దాంపత్యంలో ఒకరంటే ఒకరికి ఇష్టం పెరగాలి అనేటువంటిది అద్భుతమైన సందేశం కదండి లోకంలో. అది లేకపోతే కాపురాలు ఎలా నడుస్తాయి? జీవనయానం ఎలా సాగుతుంది? పెరుమాళ్ళ కైంకర్యంలో తోడు నీడగా నిలబడ్డం అనేటువంటిది ఎంత భాగ్యం. కాబట్టి ఆహా ఇలా చేస్తున్నావా, ఇంకా ఇలా చేద్దాం, ఇంకా ఇలా చేద్దాం అనే ప్రియుడు దొరికినటువంటి ప్రియురాలికి కలిగే ఆనందం అన్నమాట. కాబట్టి అందులో ఏ దోషము లేదు. 1. 2వది, ఎవరు ప్రియుడు ఎవరు ప్రియురాలు? మనందరం మగ ఆడాని తేడా లేకుండా ప్రియురాళ్లమే. సయేవ వాసుదేవోసౌ సాక్షాత్ పురుష ఉచ్యతే స్త్రీ ప్రాయమితరం సర్వం జగద్ బ్రహ్మ పురస్సరం. ఆ వాసుదేవుడొక్కడే పురుషుడు, లోకమంతా స్త్రీ ప్రాయమే. కాబట్టి ఈ మాటని మీరాదేవి చెప్పింది చక్రవర్తి తోటి అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదండి. అమ్మా పురుషులు లోపలికి రావచ్చా అని కబురు చేశాడు చక్రవర్తి. అంటే ఈ లోకంలో కృష్ణుడు కాకుండా వేరే పురుషుడున్నాడా అందుకండి మీరాదేవి. అంటే చూడండి ఎంత ఆ ఆత్మ సమర్పణ భావంలో ప్రపంచమంతా స్త్రీ ప్రాయము, పరమాత్మ ఒక్కడే పురుషుడు. అంత గొప్ప అర్థాన్ని ఈ ఉపమానంలో ఈ ఫలశ్రుతిలోకి మనం తెచ్చుకోవాలి అంటారు వ్యాఖ్యానంలో.
లౌకికంగా మేము ఈ జీవితాల్లో పరస్పర ప్రేమలు నిండాలి, అది అత్యవసరమైనది జీవితానికి. అలౌకికంగా పెరుమాళ్ల విషయంలో ఈ ప్రేమ ఆయనకి ఆత్మ సమర్పణ రూపంగా పరిణమించాలి. అంత అద్భుతమైనటువంటివి. మనకి ఇవైతే బాగా తెలుస్తాయి కాబట్టి ఇలాంటి ఉపమానాలు చెప్తారు అని చాలా సార్లు చెప్పుకున్నాం కదా. అది ఒకటి అన్నమాట. అంటే సర్వేశ్వరుడికి మనం అంటే అంత ఇష్టం కలగాలి, మనకి సర్వేశ్వరుడి మీద భక్తి శ్రద్ధలు 10 రెట్లు పెరగాలి అనేటువంటిది. పెరుగుతాయి, ఇది పఠించడం వల్ల పెరుగుతాయి అనేటువంటిది ఫలశ్రుతిగా అందిస్తున్నారు. ప్రతిపదార్థాన్ని చూద్దాం. మిన్ కొల్ సేల్. మిన్ కొల్ ఒక మెరుపు లాంటి కాంతి కలిగినటువంటి తిరుమేను, సేల్ రూపం, మెరిసిపోయేటువంటి రూపం. ఎవరి గురించి చెప్తున్నారు? వామనుడు వస్తున్నాడండి సభలోకి. ఆ వచ్చే వామనుడు ఎలా మెరిసిపోతున్నాడో భాగవతం మనకి అద్భుతంగా చెప్తుంది. చాలా సార్లు చెప్పుకున్నాం కదా పద్యాలు. అవన్నీ కూడా ఆ ఎవరికి వాళ్ళే ఏం చేస్తున్నామో మరిచిపోయి తపమముంచత హోమమముంచత అన్నట్లు అలా నిర్ఘాంతపోయి ఆ వామనుడి కేసు చూస్తున్నాడు. ఎందువల్ల? ఒక కాంతి పుంజము తేజో రాసి అలా 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 అడుగులు వేసుకుంటూ వస్తోందా అన్నట్లుగా వస్తున్నాడు వామనమూర్తి. పూరినూల్ మంచి యజ్ఞోపవీతం మెడలో తెల్లగా మెరిసిపోతూ యజ్ఞోపవీతం ఉంది. కురళాయ్ ఆ చిన్నతనం వామనత్వం ముద్దొచ్చేలా ఉంది. అంత చిన్న చిన్న పిల్లలు అనుకోండి గుణగుణ గుణగుణలాడుతూ వస్తుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది. అలా ఉంది ఆ రూపం. అగల్ జాలం కొండ లోకాన్ని అంతటినీ స్వీకరించిన వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర లోకాలు స్వీకరించాడే. వన్ కల్వన్ మహావంచకుడైన సర్వేశ్వరుడు. ఈ వంచన అనే పదం ఎలా వాడతారో తెలుసండి? ముద్దుగా వాడతారనమాట. పిల్లలు పరిగెట్టుకుంటూ మన దగ్గర ఏదో తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చేసారనుకోండి మన దగ్గరికి, హాయ్ దొంగ, భలే చేసావురా అంటాం. అక్కడ దొంగ అంటే దొంగని అర్థం కాదు, ముద్దు అనమాట. ఒరే భలే చేసావురా. అలాంటి ప్రయోగం కల్వన్ అనేటువంటిది. మహావంచకుడండి. అంటే ఒక పాదంతో 2 సరిపోక 3వ పాదంతో బలిని అనుగ్రహించినటువంటి స్వామి అనే మహా వైశిష్ట్య గుణాన్ని చెప్పడానికి ఇక్కడ ఈ వంచక అనే పదాన్ని ప్రయోగించారు అంటారు వ్యాఖ్యానాల్లో అన్నమాట. అలాంటి అడిమేల్ ఆయన యొక్క పాదాల విషయంగా కురుహూర్ శటగోపన్ కురుహూరులో ఉండేటువంటి నమ్మాళ్ళవార్లు సొన్న పన్గొల్ చెప్పారు. ఎలాంటివి చెప్పారండి? పన్గొల్ గానం అండి, చక్కటి రాగముతో కూర్చున్నటువంటి పాసురాలు. నాదమునులు వీటికి రాగాలు కట్టి తాళాలు కట్టి అరయర గానాల రూపంగా దీనికి సంగీతత్వాన్ని అద్భుతంగా ఆపాదించారండి. దానికి వీలుగా రాశారు. రాసేటువంటి కవి ఇష్టం వచ్చినట్టు ఒక సమాసము ఇష్టంగానో లేకపోతే ఒక స్కేల్లో లేకుండా మీటర్లో లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒకటంతా అలా రాశారు అనుకోండి, రాగం కట్టచ్చు. ప్రతిదీ మనకి శతరాగ మాలికలు అలవాటండి. ఒక రాగంలో మొదలు పెడతాం, ఒక రాగంలో పైకెడుతుంది, ఒక రాగంలో అయిపోతుంది. ఆ సామర్థ్యాలు మనకు ఉన్నాయి. కానీ అలా కాదండి. అన్ని ఒక అందమైనటువంటి ఛందస్సులో ఒక రాగం అలా దాన్ని తీసుకొని వెళ్ళిపోవడానికి అనుకూలంగా పన్కొల్ గానమూర్తిగా కలిగిన ఆయిరత్తుల్ 1000 పాసురాలలో తిరువన్వండూర్కు ఈ 10 పాసురాలు ఇప్పుడు మనం చదివినటువంటి శ్రీరామచంద్ర స్వామి వెలిసి ఉన్నటువంటి తిరువన్వండూర్ దివ్య దేశానికి ఇవైపత్తం ఇన్కొల్ పాడల్లి వైపత్తం మధురమైన పాసురాలు ఈ 10. అది ఒకటి రాగానికి అనుకూలంగా ఉన్నాయి. రెండోది రాగం వల్లే కాదండి, శబ్దం చెవిలో పడ్డా కూడా ఎంత తీయటి పదాలు, మెత్తటి పదాలు. ద్రవిడ భాషలో కూడా అతి లలితమైనటువంటి పదాలను తీసుకొని
పాడల్లి వైపత్వం పాసుర రూపంగా ఇచ్చిన ఈ 10 పాటలు వల్లార్ అభ్యసించువారు. ఇది మన పాలిటి వరమైన పదప్రయోగం అండి. అభ్యసించేవారు, మనం అభ్యాసం చేస్తున్నాం కదా రోజు, అలా అభ్యాసం చేసుకునే వాళ్ళు నాకు అర్థం. నేర్చుకునేటువంటి వారు, అభ్యాసంలో నేర్చుకోవడం, కంఠస్థం చేయడం ఒక భాగం. వల్లారు అనేటువంటి వారు, నోరారా చదువుకునేవారని ఒక అర్థం. వినేవారు, అభ్యాసం, వినడానికి అభ్యాసం పడితే మనకు అది వచ్చినట్లుగా ఉండి, అరే ఇక్కడ ఈ పదం అనలేదే, సరిగ్గా అనలేదే అని మనకు వెంటనే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అభ్యాసం యొక్క ఫలితము శ్రవణం మీద పనిచేస్తుంది, నయనం మీద పనిచేస్తుంది, మనస్సు మీద పనిచేస్తుంది. ఇన్ని రకాలుగా పనిచేస్తుందండి. వింటే హాయి, అంటే హాయి, మనస్సులో ఆనంద అనుభూతి. చదవగా చదవగా కొన్ని పదాలు మనకి తెలుస్తాయి చూడండి. పాసురంలో అన్ని తెలియకపోయినా ఏదో తన్నం తుజాయిముడి అని వచ్చింది అనుకోండి, ఓహో చల్లనైన అందమైన తులసిమాల, ఆ తులసిమాల అనగానే పాదాల మీద ధరించాడు, మెడలో పెట్టుకున్నాడు, కిరీటం మీద పెట్టుకున్నాడు. ఇలా ఇదంతా ఒకసారి అలా ఒక పిక్చరైజేషన్ కళ్ళ ముందు అలాగా కనపడిపోతూ ఉంటుంది. అంత ఆ చదవడం అభ్యాసం వల్ల అన్ని లాభాలు ఉన్నాయి. తెలిసిన లాభాలు కొన్ని, తెలియకుండానే మన చుట్టూ వాతావరణాన్ని పవిత్రం చేసేవి కొన్ని. అవి ఇళ్ల మీద కూడా పనిచేస్తాయండి, ఇళ్లలో కూడా పనిచేస్తాయండి. నాకు ఇవాళ మా అన్నయ్య ఫోన్ చేసింది, చాలా ఆనందం అనిపించింది. 6 ఏళ్ల మనవలండి వాడు స్కూల్ గిట బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతూ ఉలగముండ పెరువాయ, ఉలగముండ పెరువాయ అనుకుంటూ పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నట్టు 6 ఏళ్ల కుర్రాడు. ఎందువల్లంటే సరిగ్గా మనం ఉలగముండ పెరువాయ చదివే టైమును వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళే టైము ఒకటనమాట. అది ఎలా పనిచేస్తుందో చూడండి. ఏదో ఒక వైశిష్ట్యం చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల దాకా అందరినీ అలాగా ఆకర్షిస్తుంది అనమాట. మెన్నిడయర్కు ఎవరైతే చదువుతారో మెరుపు వలె ప్రకాశించేటువంటి ఇడయ్య, నడుము కలిగినటువంటి స్త్రీలు అంటే అందమైనటువంటి స్త్రీలు అని. మదనరు మన్మధుని వలె, ఆ స్త్రీలకి మన్మధుడు ఎంత ఆనందాన్ని కలిగిస్తాడో వైష్ణవులకి వీళ్ళంత భోగ్యభూతులు అవుతారు. ఇక్కడ మన్మధత్వము, సౌందర్యము ఇవన్నీ ఆత్మకి అన్వయించుకుంటే మనం భగవంతుడికి చెందిన వారము అనేటువంటి అందాన్ని మించిన సౌందర్యం ఆత్మకి ఇంకొకటి లేదండి. ఆత్మ సమర్పణ భావమే ఫలితంగా వస్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి, చాలా అందమైనటువంటి ఫలశ్రుతిని ఇక్కడ అందించారు. ఇందులో మనకి వామనావతార ప్రసక్తి తీసుకొచ్చారు. వామనావతారం 2 అవతారాలు ఒకేసారి. వామనాయ నమః ఓం అండి, త్రివిక్రమాయ నమః రెండో పేరు కూడా వస్తుంది. మళ్ళీ వామనుడై వచ్చాడు, ఇంతటి హరి అంతవాడు ఆయనే. వింత వామనుండు భువిని వేడగా ఏ తెంచని, మావలి మూవలి వడి అని మహారాజును వేడని, దాన తీర్థం అరచేతిలో దానవారి ఆ నింగిలో. ఇలా తీర్థం పడింది. ఈ వామనత్వం త్రివిక్రమత్వం అయిపోయింది. అంత అద్భుత అవతారం. ఒకేసారి 2 అవతారాల యొక్క సమ్మేళనము అన్నమాట. దీన్ని ఇంకా కొన్ని చోట్ల చాలా జీవితంతో అన్వయించి చాలా బాగా చెప్తారండి. ఏమిటి, మన జీవితంలో ఎప్పుడు వామనత్వంగా ఉండాలి అంటే పొట్టిగా ఉండాలి అని కాదండి, పొట్టి పొడుగు అని కాదు. ఎదిగిన కొద్దీ ఒదగమని అనే మాట రాశారు చూడండి ఆ సినీ కవి. అలాగే తెలిసిన కొద్దీ ఏమీ తెలియనట్లుగా ఉంటే వాళ్ళ త్రివిక్రమ రూపం లోకానికి తెలుస్తుంది. సర్వపూజ్యులు అవుతారండి. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. తిరువాయుమొழிని నమ్ముకున్నాము అంటే సభా మర్యాద అనేటువంటిది దానంతట అదే పరుగులు పెట్టుకుంటూ సభా పూజితులు అవుతారు అనేటువంటిది. ఎన్నో సభలు, ఎన్నో లోకం అంతా అమ్మో వాళ్ళు తిరువాయుమొഴി చదువుతారండి, అంత గౌరవిస్తారు అన్నమాట. తిరువాయుమొழிకి అంత అత్యద్భుతమైనటువంటి శక్తి ఉంది అనేటువంటిది ఈ వామన త్రివిక్రమావతారాల తత్వం ఒదిగి ఉన్నటువంటి మనని విశ్వానికి అందించేటువంటి కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటువంటి తిరువాయుమొഴి కాబట్టే సర్వాంధదం
శ్రీ శఠగోపవాంగయం సర్వార్ధదం. ఏదంటే అది ఇస్తుందండి. ఇది కావాలి, అది కావాలి, ఇది అదే అని ఏం లేదు. ఇవాళ నాకు ఒక కష్టభావం కలిగింది తండ్రి, నేను నమ్ముకున్నాను అని నమ్మాళ్ళ వాళ్ళు నమ్ముకోండి. అలాగ తెరలు తొలగినట్లుగా ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి అనేటువంటి దాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. వ్యాఖ్యానం 38వ పేజీ 7 నిగమத்தில் లెఫ్ట్ చివరికి ఉందండి. ఈ తిరువాయ్మొഴി వల్లవర్గల్, ఈ తిరువాయ్మొഴിని అభ్యసించేవారు కామినిగళకు కాముకర్ భోగ్యమామా పోలే, స్త్రీలకి పురుషులు ఇష్టులైనట్లుగా. కొన్ని సత్యాలు 10 మందిలో చెప్పుకోవడానికి బాగుండవు, మర్యాదలు కావు, కానీ ఇది లోక ప్రవృత్తి. స్త్రీలకు పురుషులు గాని, పురుషులు స్త్రీలకి గాని పరస్పర ఆకర్షణ కలగడం అనేటువంటిది సృష్టి నియమం. అది ఎంత భోగ్యమామా పోలే భోగ్యంగా ఉంటుందో ఇది తీసుకోవాలండి పదం. భోగ్యమామా పోలే ఇష్టం అంత. ఎంత ఇష్టం అంటే ఇంకా మీలో మీకు లౌకిక ప్రపంచంలో స్త్రీ పురుష ఆకర్షణ తప్ప వేరే లేదు కాబట్టి అది చెప్పామే గాని పెరుమాళ్ళు అంత కటాక్షిస్తారు, అంత ప్రేమ చూపిస్తారు, అంత ఇష్టలవుతారు. ఈ భాగవతోత్తములకి పెరుమాళ్ళు అంటే అంత ఇష్టం అవుతుంది అని చెప్పడం అన్నమాట. సర్వేశ్వరనుకు స్పృహా విషయమా మావరి ఎంగిరార్. మనకాయనంటే ఇష్టం ఉండొచ్చు, ఆయనకి మనకంటే 10 రెట్లు ఎక్కువ ఇష్టం మనం అంటే. అది తెలియదు, లేకపోతే ఈ జీవితాలు ఇలా నడుస్తాయండి. ఎంత కటాక్షం చూపించకపోతే మానవ జీవితం ఇలా నడుస్తుంది అనేటువంటి సత్యాన్ని మనకి గుర్తుకు తెస్తున్నారు అన్నమాట. ఇంకా వ్యాఖ్యానంలోకి వెళ్దాం. మిన్గొల్ సేరు పురినీర్ పురళాయ్ మిన్నై వెన్ను శ్యామమాన తిరుమేనిక్కు. మెరుపు లాంటి శరీరం అని ఎందుకన్నారంటే మెరుపులు ఎక్కడొస్తాయి? ఆకాశంలో వస్తాయి. కాబట్టి ఆకాశం లాంటి శరీరము. ఆ కనెక్టివిటీ చూడండి. నమ్మిళ్ళయ్య గారి వ్యాఖ్యానం. మెరుపు లాంటి దేహం అనడం వల్ల ఆకాశంలో ఉన్న నీలి మేఘము లాంటి వర్ణము కలిగిన వాడు. మరి మధ్యలో మెరుపులు వస్తున్నాయి కదండి. పరభాగమాన சேர்த்தியுடைய திரு యజ్ఞోపవీతత్తై ఉడయ్య శ్రీ వామననాయ్. మెరుపులు, మేఘాల్లో మెరుపులు వస్తున్నాయి. స్వామి దేహం అనే మేఘంలో యజ్ఞోపవీతం అనేటువంటిది తెల్లగా మెరిసిపోతుంది. అంత అందంగా వచ్చాడు. మామూలుగా చిన్నపిల్లలు ఒడిగైన వాళ్ళని బ్రహ్మచారులను మనం చూస్తే ఎంత ముద్దుగా ఉంటుందండి. వాళ్ళకి ఇంకా పంచెలు కట్టుకోవడమే రాని వయస్సులో 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి అలాగే ఒడుగులు చేస్తూ ఉంటారు చూడండి. ఆ రూపాలను చూస్తుంటే మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది అనమాట. మిన్నయ్యను శ్యామలమాన తిరుమేనిక్కు పరభాగమాన சேர்த்தியுடைய. పరభాగం అంటే పై భాగంలో యజ్ఞోపవీతత్తయుడయ్య శ్రీవామననాయ్. అందమైనటువంటి యజ్ఞోపవీతాన్ని కలిగినటువంటి వామనమూర్తి అయి இப்போது இது செல்லுகிறது. அவன் సర్వస్వత్తయ్యం కొడుకుంబడి వినీత వేషత్తోడై పోయి పొక్కబడి. ఇప్పుడు అదెందుకండి చెప్పారు? ఎందుకు చెప్పారు అంటే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఏమీ లేని ఒక బ్రాహ్మణ బాలుడుగా, యాచకుడుగా, చిన్నవాడుగా, వామన రూపిగా రావడమా? అంత అవసరం ఏమిటండి ఆయనకి? అవతల బలి చక్రవర్తో ఇంద్రుడో వారి కోరికలో ప్రార్థనలో అది వాళ్ళ కోసం తనని తాను తగ్గించుకు వచ్చాడే. ఆహా, ఏం సౌలభ్యం అండి అని అది చెప్పడం కోసము అని అన్నమాట. అంటే బలి సర్వస్వ దానం చెయ్యాలి కదా. అందుకని పగల్ కండే నెంగర తోత్తరవుకు ఇழకు వెడుగిరప్పడి. అది ఆయన అలాగా అందంగా వస్తూ ఉంటేట వామనుడు అనుకుంటున్నటువంటిది ఈయన దగ్గర బలి చక్రవర్తి దగ్గర నుంచి తనది కాని భూమిని తీసేసుకుని, తనదైతే ఎవరిది వాళ్ళది ఏం తీసుకోడండి. ఒకవేళ శత్రువులని చెప్పినా శత్రుపుత్రులకే మళ్ళీ పట్టాభిషేకం చేయడం అనేటువంటిది చరిత్ర అంతా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని కూడా కొల్లగొట్టాడు కాబట్టి దాన్ని చక్కగా సున్నితంగా అడిగి తీసుకొని
ఆ ఇవ్వడం అనేటువంటిది కైంకూడ శక్త నల్లాదమై తోత్త ఇరప్పాళనాయ్ యాచకుడయ్యాడండి. ఏం పట్టిందండి ఆయనకి అలాంటి యాచించవలసిన స్థితిలో కింద చేయిపెట్టి పావతల వాడు పైన చేయిపెట్టి దానం చేయాల్సినంత అవస్థ ఆయనకి ఎందుకు వచ్చిందండి? భక్త సులభుడు కాబట్టి. ఇద్దరయ్యై పిరందు వంద సిరాంబుదలెల్లాం వడివిలే తోత్తునెండ్ర పడి. కాబట్టి అలా వచ్చేటువంటి స్వామి శత్రువు గర్వాన్ని పోగొట్టడం తేలికండి అది. కానీ ఇక్కడ ఒక అందమైనటువంటి మాట చెప్పారు చూడండి. అగల్ జాలం కొండవన్ కళ్ళవన్ అడిమేల్ భూమి పరప్పడంగలం అవనొక్కు వన్నం తొంగాదపడి అపహరిత మహావంచకన్ తిరువడిగడిలే. ఎంత వంచకత్వము అని అంటేట అవతల వాడి గర్వాన్ని ఎలా పోగొట్టాడో వాడికే తెలియకుండా అది మోసం అంటే అన్నమాట. మనం రంగనాథుడిని స్తోత్రం చేసేటప్పుడు పశ్యన్ మానస పశ్యతో హరరుచిం పర్యాయం చదువుతాం కదండి. అంటే ఇలా చూస్తూనే ఉంటాం, ఈ మనస్సు ఎప్పుడు కొట్టేశాడండి, తన వైపు పెట్టేసుకున్నాడు. దొంగలు ఎక్స్పర్ట్స్ ఉంటారు చూడండి, మన పక్కనే ఉంటారు. ఎప్పుడు ఇలా చేరారు, ఎప్పుడు పరుసు తీశారు, ఎప్పుడు చేశారు. వీళ్ళకే ఇంత గొప్పతనాలు ఉంటే పరమాత్మకి మనస్సును దోచుకోవడంలో వంచకత్వం ఎలాగా భలే నేర్పరితనం అన్నమాట ఇక్కడ వంచకత్వం. మిన్నిడై మడవార్ కిழக்கு వెళెక్కరపడి అదావదు మహాబలినుడయ్య దుర్మార్గత్తై పోకి ఒన్నలియామల్ కై కొండా పోలే. ఇక్కడ ఒక మెరుపు లాంటి మిన్నిడై మడవారు మెరుపు తీగల లాంటి వారు అని చెప్పుకున్నాం కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా మహాబలినుడయ్య దుర్మార్గ సత్తై పోగొట్టి దుర్మానత్తై పోకి, దుర్మానం అంటే అహంకారం అండి. ఆయన యొక్క దుర్మానాన్ని పోగొట్టి అహంకారాన్ని పోగొట్టి. ఎలాంటిది అహంకారం? ఇక్కడ రెండు అహంకారాలు చెప్తారు. నా అంతటి వాడిని, నేను గొప్పవాడిని అనే మనం అనుకునేటువంటి అహంకారం వేరు. రెండవ అహంకారం నాకా, నేనా, చెయ్యలేనా. ఈ అహంకారాల్లో అహంకారం వేరు, పెరుమాళ్ళకు సమర్పించే అహంకరోమీతి అహంకారం వేరండి. అందువల్ల ప్రణయ రోషత్తాలే వంద ఇవళుడయ్య అభిమానత్తై పోకి. ఈవిడికి ఏమిటి అభిమానం? ప్రణయ రోషంతో వచ్చింది. ప్రణయ రోషం అంటే భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమని పెంచేటువంటి దొంగ నిష్ఠూరాలు అన్నమాట. ఒకళ్ళొకళ్ళు అవతల వాళ్ళని తిట్టినట్లుగా తిట్టడం. దీన్ని చాలా పొయిటిక్ ఎక్స్ప్రెషన్ చూడండి. అదేమిటి, ఒక పాటలో ఉద్యానముల వీర విహారమే అంటారండి. మాయాబజార్లోనే ఏదో సముద్రంలో ఉద్యానముల వీర విహారమే. ఈ మాటలో ఆ వీర విహారం ఎక్కడ చేయాలండి? శత్రువుల దగ్గర చేయాలి. ఆహా, మీ సాహసాలన్నీ ఉద్యానాల్లోనే. ఇది ప్రణయ రోషంగా చెప్పేటువంటి అందమైన మాట. అంటే మనం అంటాం చూడండి, నా దగ్గరే లేని బడాయిలన్నీ అంటాం చూడండి. అలాంటి ప్రయోగం అన్నమాట. ప్రణయ రోషత్తాలే వంద ఇవళుడై అభిమానత్తై పోకి కేర విట్టం కొంబడి. అంటే ఈ ప్రియురాలి యొక్క అభిమానాన్ని పోగొట్టడము అనేటువంటిది ప్రియుడికి ఎలా సాధ్యమైనటువంటిదో, భక్తుల యొక్క అభిమానాన్ని పోగొట్టడం భగవంతుడికి అంతటి విషయం అయినటువంటిది. இது அழிக்கவண்டாதே நிர்விஷயமாக கோபிக்கிறவர்கள் இலக்குப்பெத்தாலும் இமைக்கும் అత్తனை ఇదే. ఇప్పుడు ప్రియురాల అభిమానాన్ని పోగొట్టడం చాలా కష్టం. ఒక వీరుడు అంటాడు, ఎన్ని రాజ్యాలైనా జయించగలిగాను గాని నీ మనోరాజ్యాన్ని జయించలేకపోతున్నాను అంటాడు. అంటే ఈవిడ అంత అభిమానవతి అయి ఉంటుందన్నమాట. ఈ అభిమానం వేరు, ఇది స్వాభిమానం. ఇందాక చెప్పుకున్నామే రెండోది, ఇది స్వాభిమానము అన్నమాట. దూరంగా ఉన్నాడు, రాలేదే అని కోపంగా ఉంది. సరే గబగబా వచ్చాడు. వచ్చినప్పుడు కోపం పోవాలి కదా, నువ్వు రాకు, నువ్వు వెళ్ళిపో అంటాడు. మనకు కూడా తర్వాత 10లో అదే మొదలవుతుంది. పోకు నంబి వెళ్ళిపో వెళ్ళిపో
పోపు అంటే తెలుగులో అర్థం వేరు, తమిళంలో అర్థం వేరు అన్నమాట. నువ్వు వెళ్ళిపో, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రాదు, వెళ్ళిపో 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 అన్నట్లుగా అన్నమాట. అంటే ప్రణయ రోషంతో మండిపడ్డం బలి చక్రవర్తి మదాన్ని అణచడం కంటే ప్రియురాలి కోపాన్ని అణచడం కష్టమైందిట స్వామికి. ఇది ఊరికే అందమైనటువంటి చమత్కారం అన్నమాట. ఒక సమ్మన్న, అమ్మో అదైనా చేశాను కానీ నీ పని చేయలేకపోతున్నానే బాబు అంటారు చూడండి భర్తల భార్యల దగ్గర, అలాంటి ప్రయోగము అన్నమాట ఇది. అప్పుడు శాంతింప చేయడం అంటే బలి చక్రవర్తిని మదం అణచడం, మూడవ పాదాన్ని పెట్టడం అదే తేలిక అనిపిస్తోంది. ఇక్కడేమో ప్రణయ రోషంతో ఉన్నటువంటి నిన్ను వశం చేసుకోవడం నాకు అంత కష్టంగా ఉంది అని. మదనర్ మిన్నిడై ఎవరి ఇన్గొల్ పాడల్ వళ్ళారు, ఇంకా పైలైన కురుగూర్ ఇత్యాది இலக்கு பெத்தாலு மைக்கும் అత్తనయ్యరే అవన్ సన్ని ఇదిల్ మర్యాదొన్నీరే. ఇదేమో ప్రణయ కోపం కదా. కురుగూర్ ఇత్యాది పన్కొళ్ళాయిరం గాన సహితమైన 1000 పాసురాలు. మామూలుగా ఈ 1000 పాసురాలు అని అనేచ్చు ప్లెయిన్ గా. గాన సహితమైన పాసురాలు, రాగాన్ని సమన్వయించిన పాసురాలు. ఎంత చరిత్ర దాగి ఉందో. రాగం అని అనగానే ఎన్ని అర్థాలు చెప్పుకోవచ్చు చూడండి. కింద రకరకాలుగా మంచి మంచి వ్యాఖ్యానాలు చెప్తారు. రాగముతో చదవడం అంటే ఏమిటండి అంటే అనురాగంగా చదవాలి. అందరికీ సంగీతం రాదు కదండి. మనకి వచ్చిన వాళ్ళు హాయిగా రాగాలు కట్టారు, పాడుకుంటారు. మరి రాని వాళ్ళు ఏం చేస్తాం? అనురాగముతో కలిపి పాడాలి. రాగం అంటే అది అర్థం ఇచ్చారు. ఎంత హాయిగా ఉందో అప్పుడు మనకు వచ్చిన రాగంలో మనం పాడుతాం. అది అవతల వాళ్ళ అదృష్టం, వినగలిగితే వింటారు, లేకపోతే లేదు. మనం మాత్రం అనురాగాన్ని జోడించి పాడతాము. భక్త హృదయ అనురాగ సహితమాయ్ అంటారనమాట. అంటే అంత శ్రద్ధగా చదవాలి అనేటువంటిది ఒకటి. రెండవది ఎంత చరిత్ర అండి. నాదముల వంటి మహానుభావులందరూ వీటికి రాగాలు కూర్చడంలో, తాళాలు కూర్చడంలో, ఆ తర్వాత దాన్ని శ్రీరంగాది దివ్యక్షేత్రాల్లో అరయ్యరు గానంగా ఒక నియమాన్ని ఏర్పాటు చేయడంలో భగవద్ రామానుజాదులు చేసినటువంటి కృషిలో ఎన్ని చరిత్రలు ఉంటాయండి. రాగం కూర్చో అనే ఒక చిన్న పదానికి ఈ వాళ్ళకి అది ఇలాగ నిలబడి ఒక సంప్రదాయబద్ధంగా సాగుతోంది. వీణావాదనం చేస్తారు చూడండి అరయ్యర్ గానం అని శ్రీరంగంలో. అంటే రాగంతో ఆగకుండా రాగం యాజి నిసై వేదక్తియల్ అని చదువుతున్నాం కదండి. అందువల్ల ఒక ఫ్లూటు లాగో, ఒక వేణువులాగో, ఒక మృదంగ లయాది సమన్వితంగాను అందంగాను ఎన్ని రకాల అర్థాలు. చిన్న మాట పన్గొల్ ఆయిరం, రాగముతో కూడిన 1000 పాసురాలు. ఈజం పిరంబు కొండదు ఎన్నమా పోలే పండే మిక్కిరెక్కై. ఇది వ్యాఖ్యానం భలే చెప్తారు. ఏదైనా ఒక ద్వీపం ఉందనుకోండి, అందులో వెదురు చెట్లు ఎక్కువ అన్నట్లు అని ఒక సామెత పెట్టారండి. అక్కడ అంతా వెదురు బొంగులే బాగా. ఎందుకు చెప్పారు ఈ సామెత? మన వ్యాఖ్యానంకి ఇప్పుడు ఏం సంబంధం అంటేట పండే మిక్కిరుక్కై, ఇందులో రాగమే ఎక్కువ అండి. చదివేదానికంటే రాగాలు తీయడం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి లోపల అర్థం ఏం చెప్పుకున్నాం? లోపల భక్తే ప్రధానంగా ఉంటుంది, అనురాగమే ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత బయట రాగం అయితే బయట రాగం మనకు అందుతుంది, అందదు. సరదాగా చెప్తుండేవారు మనకు తెలిసిన ఆయన ఆ అనే వేలు పైకి ఇలా పెడతాటండి. ఎందుకంటే అలా పెట్టారంటే ఆ స్థాయిలో పాడుతున్నట్లు అర్థంట. మనం అర్థం చేసుకోవాలి. ఈయన వంతు ఇక్కడే ఉంటుంది, ఈయన ఇక్కడే ఉంటాడు, కానీ ఈ వేలు అక్కడికి చూపిస్తూ ఉంటుంది. కాసేపు అయ్యాక దాన్ని ఎలా కిందకి దింపాడు అంటే రాగం కిందకి దిగొచ్చి ఎవరు పాడగలరు? ఎవరికి అంత స్థాయి? సంగీతం రావడమే అదృష్టం. అందులో పంచమ స్వరంగా పాడడం మరీ ఇష్టం, అందులో ఉచ్చ స్థాయిలో పాడడం మరీ కష్టం. రాగమే ఎక్కువగా ఉంది అని ఎందుకు చెప్పారు ఈ పోలిక? ద్వీపాల్లో వెదురు చెట్లు అన్నట్లు పాసురాల్లో రాగాలు ఎక్కువ. అందంగా ఉంది కదండి వ్యాఖ్యానం. నమ్మిళ్ళయ్య గారు ఆ రెండిటికి ముడి పెట్టారు అనమాట. ఇది తన్నయ్యే ఇనిదాగా చల్లమయ్యం. దీనికి సారాంశం ఏంటంటే ఈని ఇంత మాధుర్యం ముఖ్యమండి. అందుకనే
గాబరాగా చదవకుండా ఉంటే చాలు. అది మనకి మనలో ఇవన్నీ చెప్పట్లేదండి. ఒక్కటే ఒక భయం. ఇలాంటివన్నీ లేకుండా ఉంటే చాలు. భక్తి ప్రభావ భవదద్భుత భావబంధంగా సాగితే చాలు అని అంటారన్నమాట. మదనర్ మిన్నిడై ఎవరికే కామనిగడుక్కుం కామకరం వరవళ్ళవో స్త్రీలకి పురుషులలాగా. అంటే ఇది పరస్పర ప్రేమ భావానికి చిన్నమైనటువంటి పోలిక. అంతవరకే దాన్ని తీసుకోవాలి. ఇత్తై అధికరిక్కర వల్లవర్గల్ దీన్ని చక్కగా చదవగలిగినటువంటి వల్లవర్గల్ సామర్థ్యంగా, అంటే తప్పులు లేకుండా చక్కగా. మనం తప్పులు లేకుండా చదువుతా ఉన్నాం అనుకుంటున్నామండి, కానీ మనకి తెలియదు, వినే వాళ్ళకి తెలుస్తుంటాయి మనం చేసే తప్పులు. అందులో ఒత్తులు ఎగిరిపోతుంటాయి, 2-3 అక్షరాలు ఎగిరిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి పదాలే ఎగిరిపోతుంటాయి. చదివే వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి పాదాలు ఎగిరిపోతుంటాయి అంటారు ఒక. అలాగా ఇత్తై అధికరిక్క వల్లవర్ శ్రీ వైష్ణవర్గడుకు అవ్వళవారు అంత గొప్ప భాగవతోత్తములు అవుతారు అన్నమాట. అంటే మన జీవితాన్ని ఒక గాడిలో పెడుతుందండి తిరువాయిమొഴി. ఒక చక్కటి మార్గంలో పడేస్తుందండి తిరువాయిమొഴి. అది ఏదో దాని గురించి 100 రకాలుగా చెప్పాలి అని చెప్పడం కాదు. ప్రాక్టికల్ గా ఎవరికి వారే దాన్ని అభ్యాసం చేసి చూడండి, చదువుకొని చూడండి, పారాయణ చేసి చూడండి. ఆ ఫలితం మీకు వెంటనే కనిపించేటువంటిది. సహస్ర నామం లాంటిది సహస్ర గీతి అని ఒక వాక్యం ఉందండి. విష్ణు సహస్రనామం చదివితే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో, 1000 పాసురాలు కలిగిన ఈ తిరువాయిమొഴి చదివితే అంత అద్భుత ఫలితాలు మన జీవితంలో కనిపిస్తాయి. ఇది ఛాలెంజింగ్ గా చెప్పేటువంటి మాట. ఎవరికి వాళ్ళకి అనుభవాల్లో వాళ్ళు పైకి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనసులో ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు, అనుభవించి తీరుతారు అనేటువంటిది అన్నమాట. ఇంగనం రాగిల్ పళని కాటిపడుపాయో పురత్తిన్నం కెడుపాయో ఎన్న సొల్లుగిర ఇవ్వరు. ఏమండి, అంతా బానే ఉంది కానండి, మాకొకటి నచ్చలేదండి. ఏదో చేస్తే మోక్షం వస్తుంది అనొచ్చు, విష్ణులోకం వెళ్తారు అనొచ్చు, ఏదో భాగవతోత్తములు అవుతారు అనొచ్చు. గాని స్త్రీలకి పురుషులలాగా అనేటువంటి ఆ పోలికే ఏంటండి? అంటే నిజంగా నమ్మాలి వారు ఆ అర్థంలో అంటారా అని ఆలోచించుకోండి ఒకసారి అంటున్నారు చూడండి. పళని కాటిప్పడు పాయో పురత్తిన్నంకెడు పాయో. ఒక అందమైనటువంటి మాట అన్నారండి. ఏమని అన్నారంటే, నన్ను ఇంకా ఇతర మార్గాల్లో పడేస్తావా, ఈ సంసారంలో పడేస్తావా అనేటువంటి నమ్మాళ్ళ వాళ్ళు సంసారాన్నే వద్దు వద్దు అనేటువంటి ఆయన, నువ్వెందుకయ్యా బయట విషయాలు చూపించి నన్ను ఇందులోకి లాగుతావు అని ప్రార్థించిన ఆయన స్త్రీ పురుష సుఖాలని గురించి చెప్తారండి ఆయన ఎక్కడైనా. అందువల్ల ఏమి తీసుకోవాలి అక్కడ అంటే స్పష్టంగా ఒక్క మాట చెప్పారు చూడండి. స్త్రీಗಳು భోగ్యవరానంగిరారండ్రే. ఇది స్త్రీ పురుషుల ప్రేమ అని కాదండి. కామినిగడుక్కు కామరేక్క పోలే. ఎవరు ఎందుకు చెప్పారండి ఆ పోలిక? అభిమత విషయత్తుకు భోగ్యరావర్యంగిరార్. కావలసిన వాడికి దగ్గరైపోతారు. ఇక్కడ పెరుమాళ్ళు మనకు కావలసిన ఆయన మనని ప్రేమిస్తాడు, మనని తరింప చేస్తాడు అనేటువంటిది భోగ్యరావర్. ఆ పదం తీసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు పరమాత్మకి జీవుడు, జీవుడికి పరమాత్మ ఒకళ్ళకొకళ్ళు ఇష్టమైనటువంటి వాళ్ళుగా అవుతారు. అంటే ఇంత ప్రార్థించినందుకు పెరుమాళ్ళు మనని తప్పకుండా కనికరిస్తారు అని అర్థం అన్నమాట. చొల్లా నిన్నదిరే సర్వదా సదృశమానవత్తుకు ఉపమానం తన్నయ్యే సొల్ల కడవదు. దీనికి చక్కటి మాట చెప్పారండి. ఇలా అర్థం ఎలా చెప్పుకుంటామండి? భోగ్యం దాకానే ఎందుకు తీసుకుంటామండి, ముందు పదాలను ఎందుకు తీసుకోమండి, ఇలా అంటామేమో అని చెప్పి దీనికి అర్థం సంబంధించడంలో
ఏమీ అసంబద్ధత లేదండి. ఏమాత్రము కూడా మనకి అర్థం కుదరకపోవడం అనేటువంటి మాట లేదు. ఎందువల్లంటే ఆ ఉపమానం ఉపమేయం అని రెండు ఉన్నాయండి. చిన్న గ్రామర్ పాయింట్ చెప్పారు, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు పాదాలు ఉన్నాయనుకోండి, పాదాల గురించి మనం చెప్పాలి, దానిని ఉపమేయం అంటాం. అవి ఎలా ఉన్నాయో పోలుస్తాం, ఆ పోలికను ఉపమానం అంటాం. ఉపమేయం ఉపమానం రెండు చెప్పాలండి. చెప్పాల్సిన చోటట రెండు చెప్పకుండా పద్మాలు లోకాలు కొలిచాయి అని చెప్పారండి ఒక పాసురంలో. పద్మాలు అంటే ఉపమానం, పద్మాల లాంటి కాళ్ళు కొలిచాయి అని చెప్పాలి, కానీ కాళ్ళు అన్న మాట అనలేదు. పద్మాలు లోకాలు కొలిచాయి అంటే చెప్పకుండానే అది అర్థం తెలిసిపోతుంది, ఆ పాదాలు పద్మాల్లాగా ఉన్నాయి అని. అలాంటిదే ఇక్కడ భోగ్యరావర్ అనేటువంటిది పదాన్ని మనం అలా తీసుకోవాలి అనేటువంటి. అదుపోల ఆ ఉపమానంలాగా ఎన్నం అదుతాన్ ఎన్నం సొల్లక్కడవదా ఇరుక్కం వలే వలే అంటే ఇక్కడ అలంకారాల్లో కూడా నుండి ఒకదానితో ఒకటి పోలిక పోలిస్తే ఉపమానం అంటారండి. అదే ఇది అంటే రూపకం అంటారండి. దాన్ని మెటాఫరో ఏదో అంటారు కదా వాటిని. అదే ఇది అంటే పద్మాలే పద్మాలే కొలుస్తున్నాయి. పద్మాలు కొలవడం ఏంటండి? పాదాలే పద్మాలు అయిపోయాయి, అవే ఇవైపోయాయి అంటే అంత అందమైన పాదాలు. వ్యాఖ్యానంలో ఉన్న పదానికి కూడా సమన్వయం మనకి కుదరలేదనుకుంటామేమో అని ఎంత శ్రద్ధగా నంబిళ్ళయ్య గారు ఈ ఉపమాన ఉపమేయ ప్రసక్తిని తీసుకుని వచ్చి పద్మాలు లోకాలు కొలిచాయి అని అంటే పద్మాలు అలాంటి పాదాలు కొలిచాయని అర్థము. అందుకే ఇక్కడ చాలా అందంగా ఒక మాట అంటారండి. దేశికరు పురుషకారమాగా అழைయப்படுమవనాగా వైగల్ పూంగయువాయంగరి దశకత్తిలే ఒకడాభరణారు అరుళి చేయదారంటారు ఈ వ్యాఖ్యానాల్లో. అంటే ప్రతి దానికి కూడా ఒక్క పదము కూడా అర్థం వెళ్ళవలసిన దారిలోంచి పక్కకి పోకుండా అన్నిటినీ సమన్వయించుకుంటూ పదాలని జాగ్రత్తగా తీసుకొని చేసేటువంటి అద్భుత వ్యాఖ్యానము నంబిళ్ళయ్య గారిది. కాబట్టి పెరుమాళ్ళు మనని ప్రేమిస్తారు. ఎంత మనం పెరుమాళ్ళని ప్రేమించిన దానికంటే ఎక్కువ. అది సారాంశంగా ఈ ఫలశ్రుతిని తీసుకోండి అంటున్నారు. మిన్ కొల్సేర్ పురినెల్ కురళాయ్, ఈ పదం కూడా ఎంత బాగా చెప్పారండి. ఆకాశం లాంటి రంగు, ఆకాశంలో నీలి మేఘంలో మెరుపుంటుంది, నీలి వర్ణంలో పైన యజ్ఞోపవీతం ధరించి ఆకర్షణీయంగా వచ్చాడు వామనుడు. ఫలశ్రుతి కదా అని ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ ఎన్ని ఉపమానాలు ఎంత దానికి ఆ విశేష అర్థాలను చెప్పడము కనిపిస్తోంది అనమాట. మిన్కొల్ సేర్పూరి నీల్కొల్లాయ్ அவள் ஜாலம் கொண்டா அவன் கள்வன் நடுமேல் குருகோர் செடுகோபன் சொன்ன பணிகொள்ளாயிரத்தள்ளிவை பத்தும் திருவன் வண்டோர்க்கோ என்கொள் పాడల్ వల్లార్ మదనర్ మిన్ ఇడయ్యవర్కే. ఇంతవరకు 11 పాసురాల్ని ఫలశ్రుతి సహితంగా తీసుకున్నాం. ఇప్పుడు మనం మునిత్రయం దగ్గరికి వస్తాం కదండి. అందులో మొదటి వారు వారికేసరి అజగయ్య మనవాళ్ళ జీయరి. వారి తిరువడిగళ్ళకి దాసోహాలు సమర్పిస్తూ ద్రవిడ ఉపనిషత్ సంగతిలో ఈ 10 పాసురాల సారంగా ఒక చిన్న శ్లోకాన్ని అలా రచించారు. ఆద్యేతు షష్ఠశతకస్య మునిః తదార్థో నారీ సమాధిమధిగమ్య నిజామవస్థాం అర్చాహరిం కమపి పక్షిభిరంతికస్తైః ఆపన్న రక్షణ సదీక్షం అబోధయత్ సహ. అసలు కవిత్వం నన్ను వాడుకో అని చిన్న చిన్న పదాలు, అలతి అలతి పదాలు ఈ శ్లోకానికి సరిపడ్డట్టుగా టకటకటగా ఒక శిల్పి, మహాశిల్పి ఈ కవులందరూ కూడా అంత పాండిత్యం కలిగినటువంటి వారు. షష్ఠ శతకస్య 6వ పత్తు యొక్క మొదటి తిరువాయిమొழிలో అంటే ఈ వైగల్ అనేటువంటి తిరువాయిమొழிలో తథా అర్థ
అంతార్తిని పొందినటువంటి సహాముని నమ్మాళ్వారు. ఎంత దుఃఖమో ఎంత దుఃఖమో ఎంత దుఃఖమో. నమ్మాళ్వార్ల యొక్క స్థుతి అంతా ఆర్తి ప్రధానంగా సాగినటువంటి తిరువాయి మొజి అనేటువంటిది. ఇలాగా ఆర్తే ప్రధానంగా పెట్టుకున్న గ్రంథాలు ఉన్నాయండి. ఆర్తి ప్రబంధము అని ఒకటి ఉందండి. సరే, ఇంక అందులో జీవాత్మ ఎప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతావు, ఎప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతావని ఓ ఆర్తి, దుఃఖం దుఃఖం దుఃఖం. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని పారాయణ చేయమనేవారు ఒకప్పుడు. ఆ తర్వాత వద్దు, అది తెలుసుకుంటే చాలు, వెళ్ళిపోవాలి అనుకుంటే పారాయణ చేయండి అన్నంత మహిమాన్వితమైనదండి అది. అలా ఉంటాయి గ్రంథాలన్నీ. నారీ సమాధిం అధిగమ్య, నమ్మాళ్వార్లు స్త్రీత్వ భావనని పొంది నిజామవస్థాన్, తమ యొక్క స్థితిని అంతికస్థై, అంతికస్తులు, స్థ అంటే ఉండడం అండి. సంస్కృతం అద్భుతమైన భాష. ఏ మాత్రం శక్తి ఉన్నా కొంచెం కొంచెం సంస్కృతం నేర్చుకోండి. ఆన్లైన్ క్లాసెస్ బోల్డ్ చెప్తున్నారు, బోల్డ్ మంది చెప్తున్నారు ఇప్పుడు. మరీ అవకాశాలు. ఎందుకంటే స్థ, అంతిక స్థ. స్థ అంటే ఉన్న. ఒక్కొక్క అక్షరానికి జల ద, ద అంటే ఇచ్చిన, వరద వరాన్ని ఇచ్చిన, జ్ఞ అంటే తెలిసిన, లోకజ్ఞ శాస్త్రజ్ఞ ధర్మజ్ఞ అవి తెలిసిన వారు తెలిసిన వారు తెలిసిన వారు. ఇలా ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుంటేనే ఎంత మంచి భాష అండి సంస్కృత భాష. అంతికస్థ, సమీపమందున్న పక్షిభి, పక్షుల చేత ఆపన్న రక్షణ దీక్షం, ఈ ఆపదలో ఉన్న వారి యొక్క స్థితితో దీక్షతో ఉన్నవారై నమ్మాళ్వార్లు. కమ్మపి అచ్చాహరిం, కమపి ఎక్కడ తిరువన్వండూర్ అనే దివ్య దేశంలో శ్రీరామచంద్రమూర్తిగా అత్యారూపంగా ఉన్న స్వామిని గురించి అబోధయత్, తెలియచేసిరి. చాలా అందంగా చిన్న చిన్న సంస్కృత పదాలతోటి. నిజంగా మనం అంటే ఎంత కటాక్షమో. ఎవరం అడిగామండి మాకు ఇలాంటివి కావాలి అని, కానీ ఉండకపోతారా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, వాళ్ళ కోసం మేము రాస్తామనే విశాల భావాలు ఉన్నటువంటి కవులండి. వాళ్ళ కవిత్వంలో కూడా ఆ మాటే చెప్తారు. సరే, అటువంటి మహానుభావులు అందించినటువంటిది. ఇంకా రెండవది ద్రవిడ తాత్పర్య రత్నావళి, వేదాంతాచార్య దివ్య తిరువడిగళే శరణమని వేదాంత దేశకులండి. ఇది ఇంకా మకుటాయమానమైనటువంటి పాండిత్యానికి దేశకుల కవిత్వాన్ని చెప్తారండి. ఒకే కవిలో రెండు ఉండడం కష్టం. ఒకటి సౌలభ్యమైనా ఉంటుంది, రెండవది పరాత్పరత్వమైనా ఉంటుంది. రెండు ఉండడం కష్టం. అది పెరుమాళ్లలో ఉన్న గొప్పతనం అని మనం ఎలా చెప్పుకుంటున్నామో, కవులు కూడా ఏదో వచ్చేరాని మాటలతో ఇంత పదాలతో ఏ ఓటి రాశామనుకుని తృప్తి పడుతూ ఉండే కవిత్వం ఉంది. అలా కాదు, దీనికి ఇలాగే రాయాలి, ఇంత స్థాయిలో రాయాలి అని ఎక్కడెక్కడ పదజాలాన్ని తీసుకుని వచ్చి ఆ అర్థంలో మేళవించి ఇది రెండూ కలిసి ఒక వ్యక్తిలో ఉండడం అనేటువంటిది చాలా కష్టం అండి. అది పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చే పాండిత్యం. అలాంటి పండితులండి వేదాంత దేశికులు. మనకి జ్ఞానానందమయం దేవం ఇత్యాది శ్లోకాలు, హయగ్రీవ స్తోత్రాదులు 200 స్తోత్రాలు రచించారండి దగ్గరగా మహానుభావులు. జీవితాలంటే వాళ్ళవి, సార్థక్యం అనేటువంటిది. ఆయన అంటారు చూడండి, దీనికి మనం ఈ ఒక్క శ్లోకం చెప్పుకోవడానికే అసలు గంట పడుతుంది. లైట్ గా చెప్పుకొని వెళ్ళిపోతున్నాం గాని కదా, ప్రతిసారి అనుకుంటున్నాం ఈ మాటని. ఎలాగా చూడండి, నెంబరింగ్ వేసేసుకోండి. ఆ మొదటి పదం మొదటి పాసురం, రెండో పదం రెండో పాసురం రిప్రజెంట్ చేస్తుంది అనే అర్థాన్ని మనం చెప్పేసుకుందాం. ఒకటి చక్రిత్వాత్, చక్రము కలవాడవడం వల్ల ముందు నెంబర్స్ వేసేసుకోండి, తర్వాత పాసురంలో పెడతాం. 2 స్వామి భావాత్, అది 2. స్వామి భావాద్ విపది సఖితయా, అంతవరకు అండి రెండోది. విపది సఖితయా దాకా రెండోదే. తర్వాత బింబ దృశ్యాధరత్వాత్, దొండపండు లాంటి పెదవి అని అది 3వది వేసుకోండి. తర్వాత అబ్దిశ్యామాత్మకాంత్యా, శరీరం
కడల్మేని వన్నన్నని వచ్చింది కదండి, చెప్తాను ఆ పాసురం. అలాగా అది 4 వేసుకోండి. తర్వాత ధృత తులసితయా అంటే ధరింపబడినటువంటి తులసిమాల కలిగినటువంటి వాడు అవడం వల్ల అది 5 వేసుకోండి. నిర్జరాధీశ భావాత్ నిత్యసూర్లకి కూడా నిర్వాహకుడు, అది 6 వేసుకోండి. తర్వాత రక్తాభాస్యాంగ్రి భావాత్ నిజంగా ఈ పదం వాడారండి దేశికులు, మనం డీపుగా వెళ్ళక్కర్లేదు. కానీ ఇన్ని వందల మందిలో ఒక 5-6 ఆ పాయింట్ ను పట్టి ఆ పదాలతో సమన్వయం చేసుకునేవారు ఉన్నారు. కాబట్టి రక్తాభాస్యాంగ్రి భావాత్ ఎర్రటి కాంతి కలిగిన అని చెప్పడం వల్ల, ఈ ఎర్రటి కాంతి అనేటువంటిది చిలుకతో చెప్పారు కదండి, పాదాలకి చెప్పారు, అధరాలకి చెప్పారు, చేతులకి చెప్పారు, అలా వరుసగా 5-6 చెప్పుకున్నాం కదండి. ఆ రక్తాభాస్యాంగ్రి భావాత్ దానికి 7 వేసుకోండి. పురుదు పుటతయా గొప్ప కిరీటం, అది 8 వేసుకోండి. ఆశ్చర్య చర్య విశేషై అది 9 వేసుకోండి. తర్వాత వేషై లంకా ధ్వంసాత్ అది 10. లంకని ధ్వంసం చేయడం వల్ల. ఇలా ఒక్కొక్క పదంతో ఒక్కొక్క పాసురం వచ్చిందండి. ఎలాగో చూడండి, ఇప్పుడు మనం చదివేసేసుకుంటాము. చక్రిత్వాత్ చేతిలో చక్రం ధరించడం వల్ల, దానికి మొదటి పాసురం చదువుకోవాలండి. అయిపోయిన తర్వాత చదువుకుంటున్నాం కదా, అలా 10 పాసురాలు చదువుకుందాం. వైగల్ పొంకలివాయ్ వందు మేయం కురగినంగాళ్ செய்கொள் சென்னல் உயர் திருவன் வண்டூர் உரையும் కైగొళ్ సెక్కరత్తు అక్కడ వచ్చేసింది చూడండి ఆ పదం, కైగొళ్ సెక్కరత్తు. ఆ పదాన్ని తీసుకొని చక్రిత్వాత్ అన్నారండి. ఇది కొంచెం స్థాయి, పాఠం స్థాయి. ఈ పాసురం ఈ వేదాంత తీసుకుంది చెప్పేటప్పుడు కొంచెం ఎక్కువగా ఉందేమో చెప్పడం నాకు అనిపిస్తోంది. కానీ ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఒక 5 నిమిషాలు చెప్పినా పర్వాలేదులే అన్నట్లుగా. చక్రిత్వాత్ అని ఎందుకన్నారండి? కైగొళ్ సెక్కరత్ ఎన్ కనివాయ్ పెరుమానై కండు కైగళ్ కూపి చొల్లి వినయ్యాటి ఏం కాదన్మయ్యే. అయిపోయింది. రెండోది ఏమన్నామండి మనం? తర్వాత విపది సఖిత చక్రిత్వాత్ స్వామి భావాత్ విపది చకితయా అందానికి రెండో పాసరం. కాదన్ மென்படையோடு உடன்மேயும் கருணாராய் வேத வேள்வி வழிமுழங்கும் தன் திருவன் வண்டூர் నాదన్ జాలమెల్లాం ఉండా. ఆ పదం అండి. ఆ పదం ఏంటి? ఆపత్కాలంలో రక్షించే గుణము. విపది సఖితయ ఆపత్కాలంలో రక్షించే గుణము. நம் பெருமானை கண்டு పాదం కైతొలుదు పని రడియేంతిరమే. ఇంకా మూడవది ఏంటండి? బింబ దృశ్యాధరత్వాత్ చక్కటి దొండ పండు వంటి పెదవి కలిగినటువంటి స్వామి. తిరంగళాగియంగం செய்களூடு உழல் புள்ளினங்காள் திரைந்த செல்வம் மல்கு திருவன்வண்டூருரையும் கரங்கு செக்கர கை కనివాయ్ పెరుమానై కండు కనివాయ్. ఈ పదం కోసమని మూడవ పాసురం బింబ దృశ్యాధరత్వాత్ అనే పదాన్ని వాడారండి. ఇరంగి నీరు తొలిదు పని అడియే నీడరే. ఇంకా నాలుగవది ఏంటి? అగ్ది శ్యామాత్మకాంత్యా నీల మేఘ నీల సముద్ర వర్ణము కలిగిన వాడు. నాలుగవ పాసరం చూడండి. இடரில் போக மூழ்கி இடைந்தாடும் மடம் அன்னங்கள் விடலில் வேதவலி முழங்கும் தன் திருவன் வண்டோர் కడలిన్ మేనిప్పిరాన్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, పాఠాంతరం కూడా ఉంది. కడల్ మేనిప్పిరాన్ అని ఉంది, కడలిన్ మేనిప్పిరాన్ అని 2 పాఠాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ పదాన్ని తీసుకొని అబ్ది శ్యామ ఆత్మకాంత్య ఉడలం ఐదు కొరిసి ఉరుగుమెన్ను ఉణర్తుమినే. ఇంకా 5వ పాయింట్ ఏమని చెప్పారండి? ధృత తులసితయా తులసిని ధరించడం వల్ల. உணர்த்தல் உடல் உணர்ந்து உடன்மேயும் மடாங்கள் திணர்த்த வண்ணல்கள் மேல்
செங்கு சேரும் திருவன்வண்டோர் పునర్త పూంతన్ తుజాయి మూడి. ఈ పదాన్ని తీసుకున్నారండి. దానికి ధృత తులసితయ புணர்த்த பூந்துஜாய் முடி நம் பெருமானை கண்டு புணர்த்த கையினராய் అడియేనుకుం పోతుమినే. సరే, తర్వాత ఏం చెప్పారండి? నిర్జరాధీశ భావాత్. నిర్జరాధీశ భావాత్ అంటే అమరర్లకు కూడా పెరుమానైనటువంటి అయర్వరం అమరర్గళ్ళ అధిపతి యవనవన్ అని చెప్పుకుంటాం కదండి. దానికి ఆరోపాసనం. పోట్రియా నిరందేన్ பொன்னை மேல் உரை போன் கோயில்கள் சேற்றில் வாழை துள்ளும் திருவன்வண்டூர் உரையும் ஆற்றல் ஆழியம் கை அமரர் பெருமானை கண்டு மாற்றம் கொண்டருளில் மையல் தீர்வது ஒரு వన్నమే. అమరర్ పెరుమానై కండు మూడో పాదంలో ఉంది కదండి. అందువల్ల నిర్జరాధీశ భావాత్. తర్వాత ఏడండి, రక్తాభాస్య అంగ్రిభావాత్. ఎర్రగా ఉండేటువంటి పాదద్వయము. దానికి 7 చూడండి, 7వ పాసరం. వరువಣ್ಣం సింధుకు ఎనక్కు వన్నురై వన్ కిళియే. చిలుకతో పోలిక. సెరువన్ పూంపొழில் சூழ் செக்கர் வேலை திருவன் வண்டோர் கருவண்ணம் செய்யவாய் செய்ய கண் செய்య కై చెయ్య కాల్. ఆ పాదం అంతా రక్తాభాస్య అంగ్రిభావాత్. ఎంత చక్కగా అన్నారండి పదం. ఒక సంచక్కరం సెంగు అళయ్యాళం తిరుంద కండే. ఇంకా 8 దగ్గరికి పృథు మకుటతయ అద్భుతమైన కిరీటధారి. తిరుంద కండెనక్కు వన్నూరయ్యాయ్ பொன் சிறுபூவாய் செருந்தியாளர் மகிழ் பொன்னை சூழ்த்தன் திருவன் வண்டு பெருந்தன் தாமரை கண் பெருநீள் முடினால் தந்தோடம் பெருநீள் முடி పెద్ద పొడుగ్గా ఉన్న కిరీటము. ఆ పదంతోటి పృథు మకుటతయ కరందిన్మాముగిల్ పోల్ తిరుమేని అడై కళయ్యే. కాబట్టి అందమైనటువంటి కిరీటధారి అనేది 8వ పాసనం. 9కి వచ్చేటప్పటికి ఆశ్చర్యచర్య విశేషై. ఎన్ని మాయలు చేశావయ్యా, ఎన్ని ఆశ్చర్యాలయ్యా. 9 అడిగల్ కై தொழுது அலர்மேல் அசையும் வண்ணங்கான் விடுவை சங்குவலுக்கும் திருவன்வண்டோர் உரையும் కడియమాయన్ తన్మై. కడియమాయన్. ఎన్ని ఆశ్చర్యకరమైన చర్చలు చేశావయ్యా. కண்ணனை நெடுமாலை கண்டு கொடியவள் వినయ్యే తిరం కూరుమిన్ వేరు కొండే. ఇంకా 10 దగ్గరకు వచ్చేటప్పటికి లంకాధ్వంసాచ రామావతారం. మీరు తిరువన్వండూరులో పెరుమాళ్ళు శ్రీరామచంద్రమూర్తి కాబట్టి ఆయన పాసురం 10. వేరు కొండు ఉమ్మైయానిరుందేన్ వెరువండినంగాళ్ தேர் நீர் பம்பை வடபாலை తిరువన్వండు మారిల్ పోరరక్కన్. ఎంత వీరుడైనటువంటి రావణాసురుణ్ణి ధ్వంసం చేసినటువంటి మహావీరుడు. మదిల్ నీరెరసెట్లు ఉగంద ఏరు సేవగనార్కు ఎన్నయ్యం ఊழల్ ఎన్మింగళే. ఒక ఆవిడ ఉందని చెప్పండి అని వీరుపాఠం చెప్పుకున్నాం కదండి. వీటన్నిటికీ ఫలశ్రుతిగా மின்கொள் சேர் புறணியில் புரளாய் அகல் ஆலம் கொண்டு வன்கள்வன் அடிமேல் குருகூர் செடகோபன் சொன்ன பண்கொள்ளாயிரத்துள் இவை 10 திருவன்வண்டூர்க்கு என்கொள் பாடல் వల్లార్ మదనర్ మిన్ ఇడయ్యవర్కే. చాలా అద్భుతమైనటువంటి దశకాన్ని మనం యథాశక్తి యథావకాశం పూర్తి చేసుకోగలిగాము. 2వ దశకంలోకి ప్రవేశించాలి. మన్నడై మిళవార్ అనేటువంటిది ఇది కూడా ప్రణయ రోష్టానికి సంబంధించినటువంటి దశకమే. ఇది కూడా నాయికావస్థలోనే సాగినటువంటి దశకమే. కానీ అండి ఎంత అవతారిక ఉందంటే 4-5 రోజులు చెప్పుకునేంత అవతారిక ఉందన్నమాట. ఇది ఒకటే వారం రోజులు పడుతుందేమో అని కూడా అనిపించేంత అవతారిక ఉంది. మనకేమో పూర్తి చేసుకోవాలి అంటే పరుగులు తీయాలి. పరుగులు తీస్తూనేమో వ్యాఖ్యానం మొత్తం చెప్పుకోవడం
ఏదో అలా 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 విడిపోయినట్టు కాదు, ఫోన్లే తెలిసినట్టు నేను టైం పట్టేలా ఉంది. చూద్దాం, నమ్మాళ్ళ వారిని చక్కగా నడిపించమని ప్రార్థిద్దాము. తర్వాత తిరువాய்மொழி நொத்தந்தாதி வைகள் திருவன்வண்டூர் வைகும் இராமனுக்கன் செய்கைத்தனை புள்ளினங்கால் செப்பு மனக்கை கழிந்த காதலனும் தூது விடங்காரி மாறன் கஜலே మేదినియేర్ నీరు వణంగుమిన్. చిన్న చిన్న ద్రవిడ భాష పదాలు నమ్మాళ్ళవార్ల తిరునామం. పుళ్ళినంగాళ్ పక్షులారా తిరువన్వండూరులో వైగల్ ప్రతిరోజు వైగుం ఇరామనుకు నిత్యవాసం చేస్తున్న అర్చామూర్తి అయినటువంటి శ్రీరామచంద్రునికి సైగై తనై నేను చేసే పనులు, నా చర్యలు, నా స్థితి చెప్పుమెనా విన్నవించుమనే. కై కలింద అంటే దుఃఖం అన్నమాట, నిరాశ అన్నమాట. చెప్పండి, మీరేనా చెప్పండి, నేను ఒక దాన్ని బ్రతికున్నానని చెప్పండి అంటే అంత దుఃఖం చూడండి. అందులో కాదలుడన్ దూదువిడం ప్రేమతోటి దౌత్యం పంపేటువంటి కారిమారన్ కజలే నమ్మాళ్వార్ల యొక్క పాదాలే మేదినియేర్. ఓ భూలోకంలో ఉన్నవారలారా అంటే మనకి చెప్తున్నారు, నీరు వణంగుమిన్, మీరు ఆశ్రయించండి అంటే నమ్మాళ్వారు దివ్య తిరువడిగలే శరణం అని నమ్మండి. దేవేశం కోలనాదం నతగితమనసం పద్మనాభం సురేశం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారతో చ గోవిందం పూర్ణాదేన చ సకుల కేసేంద్ర సింధం జతేంద్రం మాలాదృద్యామనార్యం మమ హృదయ రామ పద్మాక్షనాథాం తిరువరుణ్మాసైన మొదలుసరి గోకం నాదమనసేరియ கொண்டார் மணக்கால் நம்பிசன் ராமாள வந்த குணமாலாதரர் கொள்கை பிறார் கம்பாமிதராசல் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனே இருக்கண்டர் கம்முடைய நம்பிள்ளை இவர் ஈழெழுத்தற்கே அந்த மாதவர் கற்பனாபரி வரருடாலின் திருவடியுடைய தேவ பெருமாள் கை கண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முந்தர்கள் சேர்ந்தருளி நமஸ்து தேவராஜாய் చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుధాయ గుణశాలినే నమ శ్రీ శైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం వాళ తిరువాయ్మయపిళ్ళై మాదగ வாழ்வாழும் మనవాళ మామన வாழியவன் மாதம் திருவாய்மயப்பிள்ளை மானத்தோர் சேரும்படி உரை கொன் சேர் శ్రీరంగ సింధు విదేశిక పాదసేవా ప్రాక్తాఖిల ద్రోణ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాలదేశమహం శరణం ప్రపజ్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడైవలిమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.